సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్రాబ్లం ఓకేనా, నేను ప్రాబ్లం ఇచ్చాను. సో ఆ ప్రాబ్లం ఫస్ట్ ప్రాబ్లం నేను చేస్తా, సెకండ్ ప్రాబ్లం మీరు చేయాలా. ఓకేనా? ఓకే. విత్ ది హెల్ప్ ఆఫ్ ఆప్షన్స్. సో ఫస్ట్ మనం ఎఫ్ఐ ఏంటి, F6 అంటే అనేది చూద్దాం. సో ఫస్ట్ నేను ఎఫ్ఐ గురించి ఇప్పుడు చెప్పాను, ప్రాబ్లం చెప్తూ చెప్తా. ఓకేనా? సో ఫస్ట్ ఏముంది, మిస్టర్ కుమార్ స్టార్టెడ్ న్యూ బిజినెస్ విత్ 2 lakhs ఫర్నిచర్ పర్చేస్డ్. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, కంపెనీ క్రియేట్ చేయాలి. ఎవరి పేరు మీద, మిస్టర్ కుమార్ అనే పేరు మీద కంపెనీ క్రియేట్ చేయాలి. చూద్దాం. ఓకేనా? సో టాలీ ఓపెన్ చేస్తున్నాను. పెట్టేసిన. సో ఫస్ట్ ఎడ్యుకేషన్ మోడ్, ఎంటర్. సో కంపెనీ క్రియేట్ చేయాలంటే ఆల్ట్ F3, క్రియేట్ ఏ కంపెనీ మిస్టర్ కుమార్. ఓకేనా? ఎంటర్ ఎంటర్, కర్నూలు, ఎంటర్ ఎంటర్ ఎంటర్, ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ నెక్స్ట్ ఏం చేయాలి, ఎస్కేప్ అకౌంట్స్ ఇన్ఫోలో లెడ్జర్స్. ఓకేనా? మళ్ళీ మల్టిపుల్ లెడ్జర్స్ క్రియేట్, ఆల్ ఐటమ్స్ అని కొట్టేసి ఇప్పుడు ఒక్కొక్కటి చేసుకుంటూ పోదాం. సో మిస్టర్ కుమార్ ఏమవుతాడు, క్యాపిటల్ అకౌంట్ కదా. సో మిస్టర్ కుమార్ ఏమవుతాడు, క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ నెక్స్ట్ ఏముంది, ఫర్నిచర్ పర్చేజ్డ్. సో ఫర్నిచర్ పర్చేజ్డ్, ఇదేది ఫిక్స్డ్ అసెట్స్. నెక్స్ట్ కంప్యూటర్, ఇదేంది ఫిక్స్డ్. నెక్స్ట్ రెంట్ పెయిడ్, ఇదేమవుతుంది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఏంటంటే పే చేస్తున్నాం కదా. ఓకే. తర్వాత నెట్ బిల్ పెయిడ్, ఇదేమవుతుంది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ ఫీజు, ఇదేమవుతుంది ఇండైరెక్ట్ ఇన్కమ్స్, వస్తుంది కదా, రిసీవ్డ్ కాబట్టి వస్తుంది. నెక్స్ట్ డొనేషన్ రిసీవ్డ్, ఇది కూడా ఇన్కమే. సో ఇండైరెక్ట్ ఇన్కమ్స్. నెక్స్ట్ ప్రింటర్, ఇదేమి ఫిక్స్డ్. నెక్స్ట్ అంతే కదా, ఇంకా అన్నీ అయిపోయినాయి. సో ఎంటర్ ఎంటర్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు అసలైన టాపిక్, ఎస్కేప్ అని కొట్టాలి. ఎస్కేప్ కొట్టి ఎస్కేప్, ఇక్కడ అకౌంటింగ్ ఓచర్ ఉంది కదా, అకౌంటింగ్ ఓచర్. సో దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. ఫస్ట్ ఏముంది, మిస్టర్ కుమార్ స్టార్టెడ్ న్యూ బిజినెస్ కదా. సో కుమార్ అతను ఏం చేస్తున్నాడు అంటే కంపెనీకి ఇన్వెస్ట్ చేస్తున్నాడు, అంటే కంపెనీలో అమౌంట్ పెడుతున్నాడు. ఎంత పెడుతున్నాడు, 2 lakhs పెడుతున్నాడు. 2 lakhs ఏమవుతుంది అంటే రిసిప్ట్ అవుతుంది, ఎందుకంటే అమౌంట్ ఇస్తున్నాడు కదా కంపెనీకి, కాబట్టి F6 అనేది రిసిప్ట్. F6 రిసిప్ట్. సో రిసిప్ట్ వచ్చింది, అక్కడ F6 అని కొడితే వస్తుంది. లేదంటే ఇక్కడ ఉంటుంది పేమెంట్ అంటే F5 F6, దీని మీద క్లిక్ చేసినా కూడా వచ్చేస్తుంది. లేదంటే షార్ట్ కట్ F5 F6. F6 అంటే ఏమి, రిసిప్ట్. ఓకేనా? రిసిప్ట్ ఏ రూపంలో ఇస్తున్నాడు, క్యాష్ రూపంలో కదా, క్యాష్ అని కొట్టాలి. సి అని కొడితే ఇక్కడ క్యాష్ వస్తుంది. ఎంటర్. ఎవరు ఇస్తున్నారు, మిస్టర్ కుమార్. ఎంత ఇస్తున్నాడు, 2 lakhs. ఎంటర్ 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 అయిపోయా. నెక్స్ట్ ఏముంది, ఫర్నిచర్ పర్చేజ్డ్. సో పర్చేజ్డ్ కాబట్టి ఏం చేస్తున్నాం, అమౌంట్ కొంటున్నాం మనం, అంటే అక్కడ పోయి కొంటున్నాం. సో ఇక్కడ ఏం చేయాలంటే F5 పేమెంట్, F5 మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఏ రూపంలో కొంటున్నాడు, క్యాష్ రూపం, క్యాష్ అని కొట్టి
ఏం కొంటున్నాడు? ఫర్నిచర్. సో ఫర్నిచర్ పర్చేజ్ ఎంతకి? 25,000. ఎంటర్ ఎంటర్ ఎంటర్. నెక్స్ట్ నెక్స్ట్ ఏముంది? కంప్యూటర్ పర్చేజ్డ్. పర్చేజ్డ్ కాబట్టి పేమెంట్ F5. ఓకేనా? క్యాష్ కంప్యూటర్ ఎంత కొంటున్నాడు? 20,000. మళ్ళీ నెక్స్ట్ రెంట్ పెయిడ్, మళ్ళీ ఇది క్యాష్ రూపంలో. రెంట్ పెయిడ్ ఎంత? 12,000. నెక్స్ట్ నెట్ బిల్ పెయిడ్, మళ్ళీ క్యాష్. నెట్ నెట్ బిల్ పెయిడ్ ఎంత? 600. నెక్స్ట్ ఫీజు రిసీవ్డ్. ఇప్పుడు ఫీజు వస్తుంది మనకి, అమౌంట్ వస్తుంది అంటే F6. సో ఇక్కడ మనం F6 అని కొట్టినా కూడా వచ్చేస్తుంది. F6 క్యాష్, తర్వాత ఏది? ఫీజు రిసీవ్డ్ ఎంత? 8,000. నెక్స్ట్ డొనేషన్ రిసీవ్డ్ కాబట్టి రిసిప్ట్ F6. సో క్యాష్ రూపంలో వస్తుంది. డొనేషన్ ఎంత వస్తుంది? డొనేషన్ 20,000 వస్తుంది. నెక్స్ట్ ప్రింటర్ పర్చేజ్ కాబట్టి పేమెంట్ F5 వచ్చిందా? సో క్యాష్ ప్రింటర్ ఎంత కొన్నాడు? ప్రింటరు 3,000. ఎంటర్ 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 అయిపోయా. సో ఆల్ క్లియర్ కదా? సో ఎస్కేప్ ఎస్. తర్వాత అయిపోయింది. ఇప్పుడు మనము ప్రాఫిట్ ఆర్ లాసా చూడాలి. ప్రాఫిట్ ఆర్ లాసా చూడాలి అంటే ఇక్కడ బ్యాలెన్స్ షీట్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ 15,000 వచ్చింది కదా, 15,400. ఇది ప్రాఫిట్ అంటే ఈ లెఫ్ట్ సైడ్ వస్తే ప్రాఫిట్, ఈ రైట్ సైడ్ వస్తే లాస్. ఓకేనా? ఇది నెక్స్ట్ ఇది మీరే చేయండి, ట్రై చేయండి. ఓకేనా?